ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 6, 7, 8 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. మీరు కోల్పోయినవి మళ్ళీ మీకు దక్కబోతున్నాయి. ఈ 3 రోజులు మీకు సాధారణమైన రోజులు కావు. మీరు గతంలో కోల్పోయిన ప్రేమ, గతంలో కోల్పోయిన డబ్బు, గతంలో కోల్పోయిన గౌరవం ఇప్పుడు మీకు దక్కబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఈ 3 రోజుల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. గతంలో మీరు ఎన్నో కష్టాలను పడ్డారు, గతంలో ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు పడ్డ కష్టాలకు ప్రతిఫలం అనేది దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మీరు ఊహించని మార్పులను చూస్తారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్న 100% ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. గుప్త నిధుల రహస్యాలు లేదా స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 6, 7, 8 తేదీల్లో అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 3 రోజుల్లో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. మీరు కోల్పోయినవి మళ్ళీ మీకు దక్కబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, మాకు అదృష్టం లేదు, మాకు ఎలాంటి బంధాలు దగ్గర కావు అని మీరు అనుకుంటారు, ఆలోచిస్తారు. కానీ ఈ సమయంలో భగవంతుణ్ణి ఎవరైతే ఎక్కువగా నమ్ముతున్నారో, మీ కష్టాన్ని మీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతున్నారో, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన త్యాగాలకు ఇప్పుడు మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పుడు అద్భుతమైన మార్పులు చూస్తారు. మీరు గతంలో నోటిదాకా వచ్చిన అవకాశాలు కావచ్చు చేజారిపోయాయి. మీరు కష్టపడ్డా కానీ దానికి ప్రతిఫలం కూడా మీరు పొందలేరు. గడిచిన కాలంలో మీరు అనుభవించిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఇప్పటికి నిద్ర కూడా రాత్రి పట్టనివ్వవు. చాలా పనులు, 1 కాదు 2 కాదు, కొన్ని డీల్స్ కానీ నోటిదాకా వచ్చినటువంటి అవకాశాలు కూడా చేజారిపోయాయి. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కూడా మీ చేతి నుంచి జారిపోయాయి. కొన్ని విషయాలు, ఎన్నో జీవితంలో అభిమానించిన వ్యక్తులు, కావాలనుకున్న వాళ్ళు, బంధువులు అన్నీ ఒకటి తర్వాత ఒకటి ప్రతిదీ కూడా మీ నుంచి దూరమైపోయినా కానీ మీరు ఈ సమయంలో, ఈ మధ్య డబ్బు కూడా మీ చేతిలో ఆడడం లేదు, ఏం సాధించలేవు అని నమ్మిన వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ సింహ రాశి వారందరికీ ఇప్పుడు అనేది గ్రహాల యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు ఏంటంటే వెనక్కి 4 అడుగులు వేసినా మీరు అస్సలు భయపడరు. ఈ సమయంలో అయితే మీరు మిస్ అయిన అదృష్టం మళ్ళీ మీ వైపు రాబోతుంది.
ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీ అదృష్టం అయితే పూర్తిగా తిరిగి మీ వైపు రాబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పుడు అద్భుతమైన మార్పులు కని విని ఎరుగని మార్పులు చూస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక సందేశం రూపంలో ఒక అద్భుతమైన సమాచారం అయితే మీకు అందుతుంది. మీరు గతంలో అయితే ఎంతో బాధపడ్డారు, మీరు ఎంతో శ్రమించారు. ఇప్పుడు దానికి అయితే ఒక అద్భుతమైన అవకాశం మీ దగ్గరికి రాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అవతల వ్యక్తులే స్వయంగా మీ దగ్గరికి వచ్చి ఈ పని మీ వల్లే సాధ్యం అవుతుంది, దీన్ని మీరు డీల్ చేయాలి అని మీ చేతికి ఒక ఆఫర్ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ క్షణంలో ఊహించని అవకాశం, మీరు కోల్పోయిన ఒక పెద్ద అవకాశం మీ దగ్గరికి రాబోతుంది. ఈ సమయంలో ఈ అవకాశం మీ గుండె వేగాన్ని మరింత పెంచే విధంగా ఉంటుంది. మీ గుండె వేగం పెరుగుతుంది. ఇక రాదు అనుకున్న మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం ఒక్కసారిగా నమ్మలేనంత షాక్కు గురవుతావు. అంటే ఈ 3 రోజుల్లో ఒక ఊహించనటువంటి అవకాశం, మీరు కోల్పోయిన ఒక పెద్ద డీల్, ఒక మంచి సమాచారం ఒక వ్యక్తి ద్వారా మీకు అందవచ్చు. ఒక వ్యక్తి ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ అదృష్టాన్ని పెంచేందుకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఒక భార్య ద్వారా లాభం అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పార్ట్నర్ ద్వారా లేదా ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది వస్తుంది. ఈ సమయంలో మీ ఇంటికి వినపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో ప్రకృతి మీకు వడ్డీతో సహా ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ సమయంలో మీకు అప్పుల బాధలు కూడా ఒక్కసారిగా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని నష్టపరిచిన శత్రువులు ఈసారి మళ్ళీ మీకు దండం పెట్టడం మీరు చూస్తారు. ఈ 3 రోజుల్లో వారి ముఖాలు మాడిపోతాయి. మహాపరివర్తన కారణం ఎదుటి వాకిలి కనిపిస్తుంది. మీ యొక్క పూర్వ వైభోగం, పూర్వ పుణ్యం మరియు కష్టాలు గుర్తించి పవర్ఫుల్ వ్యక్తి ఈ సమయంలో ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. మీ జీవితంలో ఆ వ్యక్తి ప్రవేశించిన తర్వాత ఆగిపోయిన మీ అవకాశాలు అన్నిటికీ జీవం అనేది వస్తుంది. ఇది కేవలం ఒక చిన్న అవకాశం కాదు, రాబోయే కొన్ని ఏళ్లకు మీకు ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే అవకాశంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఊహించని రాజయోగం కూడా మీకు ఈ సమయంలో కలిసి వస్తుంది. ఈ 3 రోజుల్లో అయితే ముఖ్యంగా చూడాలి అంటే మీకు ఈ 3 రోజుల్లో మళ్ళీ ఇక తిరిగి రాదు అనుకున్న మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, ఇక తిరిగి నా జీవితంలోకి రారు అని అనుకున్న వ్యక్తులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గతంలో చిన్న చిన్న విషయాలకు ఎన్నో విభేదాలు వచ్చి విడిపోయినట్లు అయితే ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో మంచి అనుబంధం కూడా మీకు ఏర్పడుతుంది. ఈ 3 రోజుల్లో మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పార్థాలు తొలగిపోతాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కోల్పోయిన ఒక బంధం, వాళ్ళు ప్రేమికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలాగే భార్యాభర్తలు కూడా కావచ్చు, బంధువులు కూడా కావచ్చు, గతంలో విడిపోయిన వ్యక్తులు మళ్ళీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు మరింత ఆనంద బాష్పాల్లోకి తీసుకువెళ్ళే సమయం వచ్చింది. మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో దూరమైపోయిన వాళ్ళు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో
ఎన్నో మార్పులను ఖచ్చితంగా చూస్తారు. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ఊహించని మార్పులను మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం అనేది రాబోతుంది. మీకు ఈ సమయంలో లాభస్థానంలో సూర్యుని సంచారం ఉండటం చాలా అరుదైన సమయం అని చెప్పుకోవచ్చు. గ్రహాలు కూడా మీకు ఈ సమయంలో అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో అనుకున్న మార్గాలు రావడం ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. గతంలో మీరు కోల్పోయినవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీ చేతికి రావాలనుకున్న ఒక పెద్ద అవకాశం కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా కూడా మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు తొలగిపోయి మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమపరంగా కూడా అద్భుతమైన మార్పులు చూస్తారు. ఈ 3 రోజుల్లో మీరు ఎవరైతే ప్రేమికులు ఉంటారో చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుటుంబ పరంగా కూడా అద్భుతమైన మార్పులను చూస్తారు. ఈ సమయంలో మీ ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా అయితే మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. మీరు కోల్పోయిన డబ్బు మళ్ళీ తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి రాదు అని మీరు వదిలేసి ఉంటారు గతంలో. కానీ మీరు ఇచ్చిన డబ్బు ఈ సమయంలో తిరిగి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పనికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ సమయంలో సమాజంలో మీ యొక్క విలువ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో అయితే వివాహ ప్రయత్నాలు చూసేవారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే గతంలో చూసిన సంబంధం మీకు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఇప్పుడు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ ఫలిస్తాయి. ఈ 3 రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో విడిపోయిన ప్రేమికులు కావచ్చు, విడిపోయిన కుటుంబ సభ్యులు కావచ్చు, విడిపోయిన బంధువులు కూడా కావచ్చు, మళ్ళీ కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ 3 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన మర్చిపోకుండా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును ఇప్పుడు చూస్తారని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.